హల్లెలూయా. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కొడితే వారి మధ్యలో ఉంటానని మన రక్షకుడును ప్రభువునకు యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశారు. ఇద్దరు ముగ్గురు కంటే అనేక మంది ఇక్కడ కూడున్నాము కనుక యేసయ్య మన మధ్యకు వచ్చారు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్తామమ్మా. హల్లెలూయా. యేసయ్య అదృశ్య రూపుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఎవరి అవసరతలు ఉన్నాయో, ఎవరు దుఃఖంతో ఉన్నారో, ఎవరు బాధతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, కృంగిపోయారో ప్రభువుకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచి నన్ను, మనల్ని, అందరినీ తన గాయపడిన హస్తమును మన మీద ఉంచి మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. రెండవదిగా అయ్యగారు స్టీవెన్ అయ్య గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని మాటలు మనం తెలుసుకుందామండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము మనకు బాగా తెలిసిన వాక్యమే. 14వ వచనం అందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎవరైనా త్వరగా చదివి 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే కష్టము. గంట పైన ప్రసంగం ఇది, కానీ నేను త్వరగా ముగిస్తాను. చెప్పండి. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నానగా. చూడండి, ఇక్కడ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మోషేకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడమ్మా? మోషేకు వాగ్దానం చేశాడు. నేను నత్తివాడిని, నేను ఈ 6 లక్షల మందిని నేను ఐగుప్తు చెరల నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు 10 తెగుళ్ళు తెప్పించి ఐగుప్తు నుంచి విడిపించి తీసుకుని రమ్మన్నప్పుడు 10 తెగుళ్ళని తెప్పిస్తాను, నీ ద్వారా వారిని తీసుకొస్తానంటే నా వల్ల కాదన్నాడు. నత్తివాడిని అన్నాడు. నీకు అహరోనుని ఇస్తున్నాను నీ అన్నని స్వరముగా అన్నాడు. అవన్నీ బాగున్నాయి. కానీ అక్కడ ప్రయాణము అంటే ఆ యొక్క చూడండి, ఇశ్రాయేలీయుల యాత్రకు ముందు దేవుడిని ఒక మాట అడుగుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అడగాల్సిన మాట అది. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమని ఇచ్చాడు వాగ్దానం? నువ్వేం భయపడద్దు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. కానీ అక్కడ మోషే ఏమంటాడు? 15వ వచనంలో చదవండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుమో. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము కూడా అలాగే అనాలి. రోజు ఉదయాన్నే లేగానే ప్రభువా, ఈ ఉదయం నుంచి కళ్ళు తెరిచినప్పటి నుంచి ప్రార్థన చేసేది అదే. వాక్యం చదువుతూ ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఈ రోజంతా నీ సన్నిధి నాకు తోడు రాకపోతే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళద్దు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతోనూ అమాలేకీయులతోనూ యుద్ధము చేస్తున్నప్పుడు మందసము ఎక్కడుండేది తెలుసా అండి? యుద్ధ రంగంలో ఉండేది. దేవునికి స్తోత్రం. యుద్ధ రంగంలో మందసం ఉంటే విజయం వచ్చేది. ఏమొచ్చేదండి? విజయం వచ్చేది. అందుకని మోషే అంటున్నాడు, నీ సన్నిధి ఏమంటున్నాడండి? నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. మన ప్రార్థన కూడా అలాగే ఉండాల. దేవుని సన్నిధి అంటే మందసము. మీకు తెలిసిన వాక్యం, నేను టైం లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. 1వ సమూయేలు 7వ అధ్యాయంలోను 2వ సమూయేల్లోనూ ఉంటుంది. ఎక్కడ? ఉపదేశము ఇంటిలో 3 నెలలు మందసం ఉంటే ఉపదేశము ఇంటిని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అదే 1వ సమూయేలు 7వ అధ్యాయంలో 20 సంవత్సరాలు కిర్యత్యారీములో మందసం ఉంది, ఆశీర్వాదం లేదు. ఆ గృహంలో ఆశీర్వాదం లేదు. ఈరోజు బైబిల్ పట్టుకొని తల కింద పెట్టుకొని, ఏమండి, సిలువ వేసుకొని, మెడలో వేసుకొని, చేతికి ఉంగరానికి దొడుక్కొని సిలువ గుర్తు, ఏమండి, చర్చి కనగానే ఇలాగెలాగ అనుకొని, ఏమండి, చర్చి కనిపించగానే ఇలాగే అనుకుంటే మనకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నాము. కానీ కాదు. మందసము, దేవుని సన్నిధి ఉండాలా. దేవుని సన్నిధి ఇదిగో ఇక్కడ చూసారా మీరు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు?
దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అసలు పాత నిబంధనలో మందస్సాన్ని సన్నిధిగా చూపించవచ్చు. తర్వాత క్రొత్త నిబంధనకు వస్తే ఎక్కడ 2-3 నా నామమును కొడితే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం. అలాగని ఆదివారం చర్చికి రాకూడదు అనుకోకండి. ఈ మందిరమును నా మహిమతో నింపుదును అన్నాడు. ఈ మందిరం మీద కని దృష్టి ఉంచుతానన్నాడు. దేవుని సన్నిధానము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో చూడండి, దేవుని దూతలు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని దూతలు దిగి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం అక్కడ అటెండెంట్ అవ్వాలి. అటెండెన్స్ ఉండాలి అక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదించడానికి దిగి వచ్చినప్పుడు మనం లేకపోతే మనకి ఎక్కడ ఆశీర్వాదం వస్తుందండి? అంతేనా కాదా? అందుకే దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము గడపాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఏమేమి కనిపిస్తుందో, ఏమేమి కలుగుతుందో కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఎవరైనా తీయగలిగితే 5 నిమిషాల్లో ఇవన్నీ అయిపోతాయి. 10 వచనాలు కనిపిస్తాయి కానీ టైం లేదు. 4-5 వచనాలు చూద్దాం శ్రద్ధగా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. నా సన్నిధిని పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన 1:22 చదువుతున్నారమ్మా. కొలస్సీ 1:22 అదేనా? నా సన్నిధిని సమాధానం ఉంటుంది అంటాడు. అక్కడ ఉందా లేదా చూడండి ఒకసారి. నా సన్నిధిని సమాధానం ఉంటుందంటున్నాడు. లూకాసు వార్త 1:75లో సేవ ఉందంటున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనంలో నా సన్నిధిలో నిలిచి భాగ్యం ఇస్తున్నానంటున్నాడు. యెషయా 23:18లో సంతుష్టి ఇస్తానంటున్నాడు. సమృద్ధి కంటే గొప్పది సంతుష్టి. యెషయా 9:3 చదవండి పోనీ. యెషయా 9:3 ఒక 3 వచనాలు క్లియర్గా చూద్దాం మనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము తీసారా ఎవరైనా? నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. అమ్మా యెషయా 9:3 వారు నీ సన్నిధిని సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం చాలా వాక్య భాగాలు చూసాం. సమాధానం ఉంటుంది, దేవుని సన్నిధిలో సంతృష్టి ఉంటుంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో ఉంటేనే సంతోషం కలుగుతుంది, బయట ఎక్కడ కలగదు అనేసి మనం చూస్తాం. అదే కీర్తనలు 16:11లో దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుందట. అంటే పర్ఫెక్ట్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందంటే దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఎక్కడికి వస్తే మన దిగులు, మన చింత, మన బాధ, అప్పులు, సమస్యలు ఎగిరిపోతాయి. సినిమా హాల్లో కూర్చుంటే 3 గంటలు బాగా ఉంటుంది అనుకుంటున్నాం, ఆ తర్వాత అది మాయమైపోద్ది, ఆవిరైపోద్ది. కానీ దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి, నేను మీ వద్దకు వస్తానంటాడు. మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఇక్కడికి వచ్చి మనం ఆరాధించినప్పుడు దేవుడు మనతో పాటు మన దగ్గరికి వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. కీర్తన 16:11 ఏముందండి? నీ సన్నిధి, దేవునికి స్తోత్రం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అదే 16:11 చూసాం, సంపూర్ణ సంతోషం అంటాడు. తర్వాత కీర్తన 102:28లో ఏముందంటే దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమవుతారండి? స్థిరపరచబడతారు. కీర్తనలు 89:35లో సింహాసనం ఉంటుందట. దేవుని సన్నిధిలో హెచ్చించేస్తాడు, హెచ్చించుతాడు అంటాడు. 97:5లో ఘనపరుస్తానంటాడు. చివరిగా కీర్తనలు 97:5వ వచనం ఒకసారి చదవండి. ఏమిటంటే అక్కడ మనం గమనిస్తే యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతముల మైనం వలె కరిగిపోవును. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ సమస్య పర్వతం లాగుందేమో, నీకు వచ్చిన అనారోగ్యం పర్వతం లాగుందేమో, నీ అప్పులు పర్వతం లాగున్నాయేమో, ఒక కొండ లాగున్నాయేమో, నీకున్న అవమానము, నింద, భయంకరమైన దిగులు, చింత అంత పర్వతంలాగా పెరిగిపోయిందేమో. దేవుని సన్నిధికి రా, అది మైనములా కరిగిపోతుంది. దేవుని స్తోత్రం. మైనం అంటే కొవ్వొత్తమ్మా, కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తిలాగా కరిగిపోతనేసి మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు కొంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచన చేస్తున్నావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు విచారపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు అందరినీ చేదరించుకుంటావు?
ఎందుకు నువ్వు చిరాకు పడిపోతున్నావు? ఎందుకు నీకు నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? ఎందుకు గొప్ప గొప్ప చూడండి, దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసినా వాటన్నిటిని నమ్మని వారిగా మనం ఉన్నాం. ఎంత మనము గమనించాల్సిన, నువ్వు ఈ రోజు ఇక్కడికి వస్తే దిగులుతో వచ్చిన నీవు సంతోషంగా వెలుదువుగాక. దేవుని స్తోత్రం. చింతతో వచ్చిన నీవు ఆనందముతో వెలుదువుగాక. దేవుడు ఇస్తున్నటువంటి సన్నిధి ఆ యొక్క గొప్ప విడుదల కలగజేస్తుందట. చాలా గొప్ప. ఏంటండి చెప్తారు పాస్టర్లు ఇలాగే అనుకోవచ్చు మీరు. నిజానికి అయితే దేవుడట ఇక్కడికి వచ్చిన తర్వాత మన సమస్యల నుంచి విడిపించేస్తాడు. ఎలాగ విడిపిస్తాడు అనొచ్చు మీరు. ఒకసారి నేను చెప్పానో లేదో, ఇక్కడ చాలా చోట్ల నేను 3 జిల్లాలు తిరుగుతూ ఉంటాను. అనేక సంఘాల్లో నేను వాక్య పరిచర్య శుక్రవారం జరుగుతుంటాను, శనివారం, శుక్రవారం, మిగతా సమయాల్లో అక్కడ నేను కొన్ని ఉపమానాలు చెప్పుకొని తిరుగుతూ ఉంటాను. ఇక్కడ కూడా చెప్పడానికి టైం ఉంటే చెప్దామనుకున్నాను, ప్రయత్నిద్దాం. ఇటలీ, రష్యా గవర్నమెంట్, రష్యా దేశానికి ఒక రాజు ఉండేవాడు, చక్రవర్తి పరిపాలించాడు, నికోలస్ అని. ఆ నికోలస్ అనేవాడు పరమ క్రూరుడు. వెంటనే శిక్ష విధించేస్తాడు, మరణ శిక్ష వేస్తాడు, జైల్లో వేస్తాడు, కారాగారంలో ఒక భయంకరమైన దీంట్లో చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష వేసేవాడు. ఆ యొక్క ఆ రాజ్యంలో కోశాధికారి ఉండేవాడు. కోశాధికారి అంటే ఎవరు? ట్రెజరర్. వాడి దగ్గర ఏముంటుందండి? డబ్బు మొత్తం అంతా అతని దగ్గరే ఉంటుంది, దాచేసి ఉంచుతాడు. వాళ్ళ దగ్గరే అతనే అనమాట మొత్తం ట్రెజరర్ అంటే తెలుసు కదా. ఆయన దగ్గరే ధనాగారం అంతా ఉండేదన్నమాట. ఆ లెక్కలు చూస్తూ ఉండేవాడు. లెక్కలు చూస్తూ ఉండు అతనికి అవసరమై కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశాడు, రాజుగారికి తెలియకుండా. ఎన్నండి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశాడు. వెంటనే రాజుగారికి ఉంటారు కదా పక్కనున్న వాళ్ళు, అందించేశారు. ఇదిగో మీ గవర్నమెంట్ సొమ్మంతా, మీ రాజా మీ ధనాగారంలో డబ్బు చాలా ఖర్చు పెట్టేసి తినేశాడండి అంటే వెంటనే అతనికి ఏం చేశారంటే మరణ శిక్ష విధించాడు. ఏం చేశాడండి? మరణ శిక్ష విధించాడు. మరుసటి రోజుకి అతనికి ఉరిదీయమన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. ఇంకా కోశాధికారి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రంతా ఏడుస్తూ ఒక పెద్ద పేపర్ తీసుకొని ఎంతెంత ఖర్చు పెట్టాడో, ఏమేమి డబ్బులు వాడాడో మొత్తము రాసేసి దాని మీద చేయి పెట్టి కింద ఏమని రాశాడు తెలుసా? ఏమన్నాడు? రాజుగారు ఏం చెప్పి వెళ్ళాడు తెలుసండి? చక్రవర్తి, ఇదిగో నువ్వు ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టి దుర్వినియోగం చేశావో, రాజు ధనాగారంలో సొమ్ము ఎంత ఎన్ని లక్షలు నువ్వు ఖర్చు పెట్టావో అవన్నీ తిరిగి ఇచ్చేస్తే నిన్ను విడుదల. ఏమన్నాడు? నీకు విడిపించేస్తాను, నీకు విడుదల, నీకు మరణ శిక్ష ఉండదు, లేకపోతే నీకు రేపు ఉదయానికి వెరు శిక్ష అన్నంత తక్కువ టైంలో ఆయన ఎక్కడి నుంచి తేగలడు? ఏం తేగలడు? అసలే అప్పుల్లో ఉన్నాడు. ఏం చేయాలని అర్థం కాక రాత్రంతా ఎంతెంత అప్పు చేశాడో, ఎంతెంత ఖర్చు పెట్టాడో, ఎంతెంత దొంగిలించాడో అంతా రాసేసి చివరిగా ఒక మాట రాశాడు. ఏమి రాశాడు తెలుసా? ఈ డబ్బులన్నీ, ఈ అప్పులన్నీ, ఈ నేను ఖర్చు పెట్టి మోసం చేసిన ఈ డబ్బులన్నీ ఎవరిస్తారు అని క్వశ్చన్ వారికి పెట్టి దాని మీద పెట్టి ఏడ్చుకొని నిద్రపోయాడు. మాకు అలాగ పొద్దునకి చంపేస్తారు కదా, ఇక అలాగ దుఃఖపడి దిగులుపోయి నిద్రపోయి అలాగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి రాజుగారు ఆ యొక్క జైలు అంతా తిరుగుతూ ఉన్నాడట. ఆ రోజు రాత్రి నిద్రపట్టుకు అలా తిరుగుతూ వచ్చి ఆ సెల్ దగ్గరికి వచ్చాడు. సెల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న భటులు చెప్పారు, ఏం చేశాడు రాత్రి అంతా అంటే, ఏమోనండి రాజా, ఆయన ఏదో రాసుకుంటా కూర్చో ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడంటే, ఏది తీసుకురండి ఆ చీటీ అన్నాడు. చీటీ తీసుకొస్తే దాని మీద ఏమనుందండి? ఈ డబ్బులు ఎవరు ఇస్తారు? వెంటనే చక్రవర్తి వీడు మైండ్ మారిపోయింది, వీడు మనసు మారిపోయింది, వీడు పశ్చాత్తాపడ్డాడు, రాత్రంతా ఏడ్చాడు, దుఃఖపడ్డాడు అనేసి చక్రవర్తి ఏం చేశాడు? నికోలస్ అని సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారగానే ఉరిదీయలేదు. సైనికులు ఏం చేస్తున్నారు? వెళ్ళిపో అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలో? ఉరిదీస్తారనుకున్నాం కదా అంటే ఆ రాత్రి చక్రవర్తి వచ్చాడు, నువ్వు రాసిన పేపర్ చూశాడు, నీలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి నీ అప్పులన్నీ కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కష్టాలు, మన బాధ, మన దుఃఖాలు ఇవన్నీ దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెడితే, చూడండి ఒక్కసారి నన్ను ఆ మందిరానికి తీసుకువెళ్ళండి, నేను అక్కడ చిన్న ప్రార్థన చేసుకోవాలా అని ఆ కోశాధికారి అడిగాడట.
మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని రాసుకొని ఏడుచి తిరిగి వెళ్ళి ఖైదీలోకి వెళ్ళి కూర్చొని ఆ విధంగా చేయడం చూసి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అంత శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ఎక్కువగా గడపడానికి చూడాలా. ఇక్కడ ఒక మాట మాత్రం మనం బాగా గమనించాలి. ఏంటండి? అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తుంది అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. దేవునికి స్తోత్రం. మనము కూడా ఈ ఐగుప్తు వంటి ఈ యొక్క లోకములో పరలోకం అనే కనాను యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఉన్న మనము దేవుణ్ణి ఏమని అడగాలంటే, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోకుము అని మనము ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉందని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకా టైం లేదు కానీ ఒక్క మాట చెప్తాను నేను. ఈ ఒక్క వాక్యం చూడండి. మనము ఈ ఒక్క వాక్యం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏమిటంటే, మనకు సంఖ్యాకాండంలో ఒక వాక్య భాగం కనిపిస్తుంది మనకు 13:24 ఈరోజు లోకంలో ఎలాగున్నారంటే ప్రజలు విచిత్రంగా మన దేవుని బిడ్డలే ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? ఇక్కడ మనం అంతా సందర్భం అంతా చదివితే బాబు అక్కడ ఏముంటుందో తెలుసా? 12 మందిని గోత్రాల ప్రకారము మోషే ఎక్కడికి పంపిస్తాడు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. పంపిస్తాడు. ఎంతమందిని? 12 మందిని. ఎంతమందినండి? 12 మందిని పాలు తేనెను ప్రవహించు కనాను దేశానికి వేగు చూడడానికి పంపిస్తాడు గూఢాచారిగా. పంపిస్తే అందులో 10 మంది మాత్రము నెగటివ్గా చెప్తారు. మనము ఆ కనాను దేశాల్లోనికి అడుగు పెట్టలేము. అక్కడ ఉన్నవారు మహాబలిష్ఠులు, అనాకీయులను అక్కడ మేము చూసాం. ఒక్క ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొని వచ్చాం. అక్కడ భలే శక్తివంతమైనటువంటి మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మనము మిడతల్లాగా ఉన్నాం. ఎలాగున్నామండి? మిడతల్లాగా ఉన్నాము. మనం వెళ్ళలేము అని ఎవరు చెప్తారు? 10 మంది చెప్తారు. కానీ కాలేబు మాత్రము జనుల ఆ ఒక్క మాట చదవండి, ముగించేస్తాను నేను. అందుకు చూడండి, అక్కడ తీసారా? సంఖ్యాకాండం 13వ మనకు కనిపిస్తుంది అక్కడ చాలా. లేకపోతే ద్వితీయోపదేశకాండం 1:24 ఒకటి తీయండి. చాలా మంచి వాక్య భాగం ఇది. మన ఆత్మీయ జీవితానికి కరెక్ట్ అయినటువంటి వాక్య భాగం. ఏమిటంటే, ఈరోజు మనము ఏ విషయంలోనైనా జయము పొందాలని దేవుడు కోరుతుంటే వెనక్కి కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవరును మిమ్మను ప్రవేశించరు. ఇది నిశ్చయం. పరలోకానికి చేరాలంటే మనము లక్షల మందిగా, అనేక మందిగా, ప్రపంచవ్యాప్తముగా మనము దేవుణ్ణి నమ్ముకున్న వారము మనము పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాము. కానీ ఇక్కడ నూను కుమారుడైన యెహోషువ, కాలేబు మంచి మనసుతో దేవుణ్ణి వెంబడించాడట. ఈరోజు నీవు నేను కూడా మంచి మనసు రావాలంటే దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపితే మనము మంచి మనసు, మారాను మధురంగా మార్చాడు దేవుడు. అదేవిధంగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే మన హృదయాలను కూడా దేవుడు మంచిగా మార్చాలని, మనని అనేక మందికి, సమాజానికి, లేక అందరికీ ఉపయోగపడే వారిగా మనం చేయాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చివరిగా ఇక్కడ ఏమని తెలుసండి? నేను అదే చూస్తున్నాను. సంఖ్యాకాండం 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదుమో, దాన్ని స్వాధీనపరచుకుందామో, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునా నేను. అదే 33వ ఏమనుందండి? అక్కడ నెఫీలీల సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్టివారంగా ఉంటిమి అనేసి మనం చూస్తున్నాం కదండి. అదే 13వ పైన ఏమేమి చూస్తున్నామో చాలా భయపట్టేశారట జనాలు. 10 మంది 12 మంది గోత్రాల ప్రకారం ఒక్కొక్కరిని వేగు చూడడానికి మోషే పంపిస్తే 28వ అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు అవి మిక్కిలి గొప్పలవి, మరియు అక్కడ అనాకీలు చూచితిమి అనేసి మనం ఇక్కడ చూస్తున్నాం. మన సమస్యలే అనాకీలు, మన బాధలే అనాకీలు, మన ఇబ్బందులే, మన అవమానాలే, మన అప్పులే మనకు అనాకీల పర్వతంలా కనిపిస్తారు. అవి మనకు తోటి వారికి ఎవరికైనా చెప్పుకుంటేనట
మనల్ని ఏం చేస్తారు? భయపెట్టేస్తారు. ఈ ఆత్మయాత్ర మనము చేయలేము. కాబట్టి చెప్పవలసింది ఎవరికి? దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 1:24 అని చెప్పాను. మీరు చూసారా? అదొక్కటి చూసి ముగించేద్దాం. కాబట్టి మనము 2 గుంపులు చూస్తున్నాం ఇక్కడ. ఎంతమంది అండి? 2 ప్రజలు. ఎవరు? అన్యులు కాదు, ఇజ్రాయేలీల్లోనే, దేవుని బిడ్డల్లోనే 2 రకాల ప్రజలు ఉన్నారు. 10 మంది ఏమో వెనక్కి వెళ్ళిపోదాము అంటున్నారు ఐగుప్తుకి. మనం అనాకీయులను గెలవలేము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేము. 40 సంవత్సరాలు అయిందండి నడిచి. 40 సంవత్సరాలు చివరికి వచ్చి కూడా భయపడిపోతున్నారు. ఇంకా దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసి. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా ఒక్కొక్కసారి భయమేస్తుంది. ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ఈ మరి డీప్ భక్తి చేస్తే శ్రమలు కష్టాలు ఎక్కువ వస్తాయని మనం అనుకుంటాం, కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. అక్కడ అన్నాడు, చంకన ఎత్తుకొని నడిపించాడట 40 సంవత్సరాలు. ఈరోజు మన వయసు ఎంతో, అన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? చంకన ఎత్తుకొని మనం నడిపిస్తున్నాడు. ఒకరేమో వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్న వాళ్ళు, 2 మాత్రము ముందుకు వెళ్దామన్నారు. దేవునికి స్తోత్రం. యెహోషువ, కాలేబు మాత్రమే ముందుకు. మనం జయించగలం. ఈరోజు నీవు నేను చెప్పవలసింది ఏంటండి? ఈ ఆత్మయాత్రలో మనము జయం పొందగలము. అప్పుల్లో జయం పొందగలము, సమస్యల్లో జయం పొందగలము, ఆర్థిక ఇబ్బందుల్లో జయం పొందగలము, అనారోగ్యంలో జయం పొందగలము. అన్నిటికీ మనకు దేవుడు తన సన్నిధి తోడుగా వస్తున్నాడు గనక దేవునికి స్తోత్రం. కాబట్టి అధైర్యపడక ముందుకు వెళ్ళాలని ప్రభువును కోరుతూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ఇంకెంతో సందేశం ఉంది, చెప్పడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ప్రదేశానికి ఏం పేరు పెట్టారు తెలుసా? ఎష్కోలు అని పేరు పెట్టారు. ఎష్కోలు అంటే ద్రాక్ష గెల. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అంటాడు కదండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి ఆ ద్రాక్షావళిని మనము తీగలాగా అల్లుకోవాలి యేసయ్యని. దేవునికి స్తోత్రం. అప్పుడే మనకు అన్నిట్లోనూ విడుదల వస్తుంది. మనం అటు చూస్తే అన్ని సమస్యలన్నీ పారిపోతాయి. అర్థమైందండి? సమస్యల వైపు చూస్తే మనం దేవుడు దూరం అవుతాడు. అంతే కదండి. పేతురు అంతే కదా, మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించు అన్నాడు. సముద్రంలో మునిగిపోతున్నప్పుడు రక్షించు అన్నాడు. ఎందుకు? గాలి వైపు చూచాడు కనుక. అంతవరకు సముద్రం మీద నడిచాడు. మనము కూడా అలాగే సమస్యలన్నిటి మీద నడుస్తూ యేసు వైపు చూస్తే అవన్నీ మనల్ని ఏమీ చేయలేవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవుడా, మహోన్నతుడా, తండ్రి నీకు వందనాలు. యేసుపాదం గారి ప్రార్థనలు నడిపిస్తాయి. ప్రార్థన.